2020 నుండి 2026 మధ్యలో కేవలం ఈ గుంతల వల్లే 9,438 మంది చనిపోయారు. కేవలం రోడ్లు బాలేకపోవడం వల్ల మన దేశంలో రోజుకు 6 కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. మనం రోడ్డు మీద బండి తీసామంటే చాలు ప్రభుత్వాలు మన దగ్గర నుండి 3 రకాలుగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. మొదటిది రోడ్ ట్యాక్స్. మీరు షోరూమ్ లో కొత్త బండి కొన్నప్పుడే లక్షల్లో లేదా వేలల్లో రోడ్ ట్యాక్స్ కడతారు. అంటే రోడ్డును వాడుకోవడానికి మనం ముందుగానే డబ్బులను కడుతున్నాం. రెండోది టోల్ చార్జెస్. హైవేలు ఎక్కితే చాలు ప్రతి 60 కిలోమీటర్లకు ఒకసారి ఒక టోల్ గేట్ ఉంటుంది. ప్రతి టోల్ గేట్ దగ్గర టోల్ చార్జెస్ కట్టాలి. మూడోది ఫ్యూయల్ ట్యాక్సెస్. మనం పోయించే ప్రతి లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ ధరలో దాదాపు సగం కంటే ఎక్కువగా ప్రభుత్వాలకు వెళ్లే ట్యాక్స్లే ఉంటాయి. ఈ 3 రకాల ట్యాక్సుల ద్వారా ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. ఆదాయం పెరుగుతున్న రోడ్డు మీద గుంతల వల్ల చనిపోయే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. రోడ్డు అంటే కేవలం పైకి కనిపించే నల్లటి తారు మాత్రమే కాదు. ఒక రోడ్డు సరిగ్గా నిలబడాలంటే దాని కింద ఒక పెద్ద ఇంజనీరింగ్ కదే ఉంటుంది. అలాగే రోడ్డులో 4 ముఖ్యమైన పొరలు ఉంటాయి. మొదటిది సబ్ గ్రేడ్. ఇది అన్నిటికంటే కింద ఉండే పొర అంటే మట్టి. ఈ మట్టిని బాగా అదిమి గట్టిగా చేయాలి. ఈ పునాది గట్టిగా లేకపోతే పైన ఎంత మంచి రోడ్డు వేసినా ఆ రోడ్డు పాడవుతుంది. రెండోది గ్రాన్యువల్ సబ్ బేస్. మట్టి పైన రాళ్లతో కూడిన ఈ పొరను వేస్తారు. వర్షం పడినప్పుడు నీరు లోపలికి వెళ్లకుండా ఈ రాళ్ల మధ్య నుండి పక్కకు వెళ్లిపోయేలా ఈ పొర పనిచేస్తుంది. మూడోది బేస్ కోర్స్. పెద్ద పెద్ద కంకర రాళ్లతో ఈ పొరని నిర్మిస్తారు. రోడ్డు మీద వెళ్లే భారీ లారీల బరువును తట్టుకునేది ఇదే. ఈ పొర రోడ్డుకి వెన్నుముక్క లాంటిది. నాలుగోది తారు. మనం రోజు చూసే నల్లటి రోడ్డు. ఇది కేవలం పైనుండే రక్షణ కవచం మాత్రమే. కిందున్న పొరలు పాడవకుండా ఈ పొర కాపాడుతుంది. రోడ్లను ఊరికే ఒకేలా వేయరు. ట్రాఫిక్ లోడ్ క్యాలిక్యులేషన్ అని ఇంజనీరింగ్ మోడల్స్ వాడతారు. అంటే ఆ రోడ్డు మీద ఎంత బరువున్న లారీలు వెళ్తాయనే దానిని బట్టి రోడ్డు మందాన్ని డిజైన్ చేస్తారు. రోడ్డు నిర్మాణంలో ఏ ఒక్క పొర సరిగ్గా లేకపోయినా రోడ్డు మొత్తం నాశనం అవుతుంది. రోడ్లను సైంటిఫిక్ గా కట్టినప్పుడు మన ఇండియాలో మాత్రం రోడ్లు ఇంత త్వరగా ఎందుకు పాడైపోతున్నాయి? అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? దీని వెనక ఇంకేదైనా స్కామ్ ఉందా? ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. రోడ్డు మీద ఎండల వల్ల లేదా కొన్ని కారణాల వల్ల చిన్న పగుళ్ళు వస్తాయి. వర్షం పడినప్పుడు నీరు ఆ పగుళ్ళ ద్వారా మనం ఇందాక చెప్పుకున్న లోపలి పొరల్లోకి వెళ్తుంది. లోపలున్న మట్టి రాళ్ల పొరల్లోకి నీరు చేరగానే ఆ పునాది మొత్తం మెత్తగా అయిపోతుంది. సరిగ్గా అదే సమయంలో ఆ మెత్తబడ్డ రోడ్డు మీద నుండి భారీ లారీలు బస్సులు వెళ్ళినప్పుడు ఆ బరువుకి లోపలున్న మట్టి కదిలిపోయి పైనున్న తారు ఊడిపోతుంది. ఒక చిన్న పగుళ్ళ కాస్త ఒక గుంతగా మారుతుంది. ఇలా వర్షపు నీరు రోడ్డు లోపలికి వెళ్లడం వలన మన దేశంలో 90% గుంతలు ఏర్పడుతున్నాయి. అందుకే రోడ్డు వేయడం ఎంత ముఖ్యమో ఆ రోడ్డు మీద నీళ్లు నిలబడకుండా డ్రైనేజీ సౌకర్యం కల్పించడం కూడా అంతే ముఖ్యం. మనం హైవే మీద వెళ్తున్నప్పుడు లోడ్ వేసుకొని వెళ్లే భారీ లారీలను చూస్తూనే ఉంటాం. అయితే ప్రతి రోడ్డును ఒక లిమిట్ బరువును మోయడానికి మాత్రమే డిజైన్ చేస్తారు. ఒక రోడ్డు 20 టన్నుల బరువును భరించగలదు అని అనుకుందాం. కానీ అదే రోడ్డు మీద 40 టన్నుల లోడ్ ఉన్న లారీ వెళ్తే ఆ రోడ్డు త్వరగా పాడవుతుంది. భారీ బరువుల వల్ల లోపలున్న పొరలు ఒకదానికొకటి తగిలి రోడ్డు మొత్తం నాశనం అవుతుంది. 10 ఏళ్లు ఉండాల్సిన రోడ్డు ఈ ఓవర్లోడ్ లారీల వల్ల 2 ఏళ్లకే గుంతలమయంగా మారుతున్నాయి. రోడ్డుకి వాడాల్సిన కంకర రాయి గట్టిగా ఉండాలి. కానీ ఖర్చు తగ్గించుకోవడానికి చాలా చోట్ల నాసి రకం రాళ్లు తక్కువ క్వాలిటీ ఉన్న తారు వాడుతుంటారు. ఒక్కో పొర వేసిన తర్వాత భారీ రోలర్లతో ఆ పొరల్ని బాగా అదిమి పెట్టాలి. అలా చేయకపోతే లోపల గాలి పొడుగులు ఉండిపోతాయి. అదే రోడ్డుపై వాహనాలు వెళ్ళగానే ఆ గాలి వల్ల రోడ్డు కుంగిపోయి గుంతలు పడతాయి. తారుకి ఒక ఖచ్చితమైన టెంపరేచర్ ఉండాలి. తారును రోడ్డు మీద వేసేటప్పుడు సుమారు 120 డిగ్రీ సెల్సియస్ నుండి 150 డిగ్రీ సెల్సియస్ వేడిలో ఉండాలి. ఒకవేళ తారు చల్లబడిపోతే ఆ తారు రాళ్లను గట్టిగా పట్టుకోదు. ఆ తారు రోడ్డు మీద వేసిన కొన్ని రోజులకే పొట్టు పొట్టుగా ఊడిపోతుంది. వర్షం పడగానే ఈ ప్రాసెస్ ఇంకా వేగంగా జరుగుతుంది. గవర్నమెంట్ ఏదైనా రోడ్డు వేయాలనుకున్నప్పుడు టెండర్లను పిలుస్తుంది. ఎవరైతే అందరికంటే తక్కువ ధరకి రోడ్డు వేస్తానని చెప్తారో వారికే ఆ పనిని అప్పగిస్తారు. దీనినే టెక్నికల్ భాషలో లెవెల్ 1 అని అంటారు. తక్కువ ధరకి టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ తన లాభాన్ని ఎలా సంపాదిస్తాడో తెలుసా? రోడ్డుకి వాడాల్సిన క్వాలిటీ కంకర రాళ్లకు బదులు తక్కువ క్వాలిటీ ఉన్న రాళ్లను వాడతారు. తక్కువ బడ్జెట్ లో పని ముగించాలంటే కూలీల ఖర్చు తగ్గించుకోవాలి. అందుకే రోడ్డు పొరలను సరిగ్గా అదిమి పెట్టకుండా పైపైన తారు పూసి పని ముగించేస్తారు. తారుని ఒక ఖచ్చితమైన వేడిలో వేయాలి. కానీ డీజిల్ ఖర్చు తగ్గించుకోవడానికి తారుని తక్కువ వేడిలో వేసేస్తారు. అలాంటప్పుడు ఆ రోడ్డు కొద్ది రోజులకే పొట్టు పొట్టుగా విడిపోతుంది. మన దేశంలో రోడ్డు వేసిన కొన్ని నెలలకే బిల్లులు పాస్ అయిపోతాయి. ఒకసారి బిల్లు చేతికి అందాక ఆ రోడ్డు గుంతలమయమైన కాంట్రాక్టర్ కి ఎలాంటి సంబంధం ఉండదు. చాలా దేశాల్లో రోడ్డు వేసిన కాంట్రాక్టర్ ఆ రోడ్డుకి కొన్ని ఇయర్స్ పాటు గ్యారంటీ ఇవ్వాలి. రోడ్డు పాడైతే కాంట్రాక్టర్ తన సొంత డబ్బుతోనే మళ్ళీ బాగు చేయాలి. అదే మన దేశంలో అయితే రోడ్డు పాడైతే
మళ్ళీ కొత్త టెండర్ వేస్తారు. అంటే రోడ్డు ఎంత త్వరగా పాడైతే కాంట్రాక్టర్ కి అంత లాభం. మన దేశంలోని అధికారులు రోడ్డుపైనున్న చిన్న పగుళ్లను చూసి చూడనట్లు వదిలేస్తారు. ఇది చిన్నదే కదా, ఇప్పుడేం కాదులే అని అనుకుంటారు. వర్షం పడినప్పుడు ఆ చిన్న పగుళ్ల ద్వారా నీరు లోపలికి చేరుతుంది. వాహనాలు ఆ పగుళ్ల మీద వెళ్తున్నప్పుడు లోపలున్న నీరు మరియు మట్టిని బయటికి చిమ్ముతాయి. అలా కొన్ని రోజుల్లోనే ఆ చిన్న పగుళ్లు కాస్త ఒక పెద్ద గుంతగా మారుతుంది. కానీ మన దేశంలో గుంతలు పడి ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోయి అది సోషల్ మీడియాలో వైరల్ అయితే తప్ప మన గవర్నమెంట్స్ యాక్షన్ తీసుకోవు. లేదా గుంతలు పడగానే అందులో మట్టి లేదా ఇటుక ముక్కలు వేసి పూడ్చేస్తారు. వర్షం పడగానే ఆ మట్టి కొట్టుకుపోయి ఆ గుంత మరింత పెద్దది అవుతుంది. మనం వేరే దేశాలకి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్లను చూసి మురిసిపోతుంటాం. ఒక గుంత కూడా లేదు అని అనుకుంటాం. మరి మన దేశంలో పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? జర్మనీలోని ఆటోబాన్ హైవేల గురించి మీరు వినే ఉంటారు. ఈ ఆటోబాన్ హైవేలపై కార్లు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటాయి. జర్మనీలో రోడ్లు వేసేటప్పుడు ప్రతి అడుగులోనూ ఇంజనీర్లు క్వాలిటీని చెక్ చేస్తారు. మన దేశంలో రోడ్డు మందం కొన్ని అంగుళాలుంటే జర్మనీలో దాదాపు 20 అంగుళాల మందంతో కాంక్రీట్ మరియు తారు పొరలు వేస్తారు. జపాన్ లో రోడ్డు వేసిన తర్వాత ఆ రోడ్డు ఎంత బరువును తట్టుకుంటుందో సెన్సార్స్ తో పరీక్షిస్తారు. ఆ టెస్ట్ లో పాస్ అయితేనే ఆ రోడ్డును ప్రజల కోసం తెరుస్తారు. అమెరికా లేదా యూరోప్ దేశాల్లో రోడ్లు ఎలా ఉంటాయో ఎప్పుడైనా గమనిస్తే ఆ రోడ్లు మధ్యలో కొంచెం ఎత్తుగా పక్కకి వాలిపోయి ఉంటాయి. వర్షం పడగానే ఒక్క చుక్క నీరు కూడా రోడ్డు మీద ఉండదు. ప్రతి నీటి చుక్క పక్కనే ఉన్న డ్రైనేజీ పైపులోకి వెళ్ళిపోతుంది. మన దేశంలో రోడ్డు ఉంటుంది కానీ నీళ్లు వెళ్లే దారి ఉండదు. రోడ్డు మీదే నీళ్లు నిలబడి ఆ నీళ్లు తారుని మెత్తబరిచి గుంతలుగా మారుస్తాయి. వేరే దేశాల్లో ఒకవేళ కాంట్రాక్టర్ నాసీ రకం మెటీరియల్ వాడితే భారీ జరిమానాతో పాటు ఆ కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెడతారు. అంటే జీవితంలో ఆ కాంట్రాక్టర్ మళ్ళీ ఎక్కడా పనులు చేయలేరు. అదే మన దేశంలో అయితే రోడ్డు పాడైతే ఆ రోడ్డుని బాగు చేయడానికి మళ్ళీ అదే కాంట్రాక్టర్ కి కొత్త టెండర్ ఇస్తారు. అంటే రోడ్డు త్వరగా పాడైతేనే కాంట్రాక్టర్ కి మళ్ళీ పని దొరుకుతుంది. మన దేశంలో ఒక మంచి రోడ్డు వేయగానే మరుసటి రోజే ఎవరో ఒకరు ఆ రోడ్డును తవ్వడం మొదలు పెడతారు. ఇది మనం రోజు చూస్తూనే ఉంటాం. ఇంటర్నెట్ కేబుల్స్ కోసం ఒకరు, గ్యాస్ పైపుల కోసం ఇంకొకరు, నీటి కనెక్షన్ కోసం మరొకరు. రోడ్డు పక్కన లేదా మధ్యలో తవ్వినప్పుడు రోడ్డు పొరల నిర్మాణం దెబ్బతింటుంది. తవ్విన చోట సరిగ్గా పూడ్చకపోవడం వల్ల వర్షపు నీరు నేరుగా లోపలి పొరల్లోకి వెళ్లి రోడ్డును లోపల నుండి పాడు చేస్తుంది. రోడ్డు వేయడం కంటే ఆ రోడ్డు మీద నీరు నిలబడకుండా చూడడం ముఖ్యం. రోడ్డును ఎప్పుడు ఫ్లాట్ గా వేయకూడదు. మధ్యలో కొంచెం ఎత్తుగా పక్కకి వాలిపోయి ఉండాలి. అప్పుడు వర్షం పడగానే నీరు పక్కకి జారిపోతుంది. రోడ్డు పక్కన లోతైన కాలువలు ఉండాలి. ఈ కాలువలు ఒకదానితో ఒకటి కలిసి నీటిని ఊరి బయట ఉన్న చెరువుల్లోకో లేదా నదుల్లోకో పంపాలి. రోడ్డు వేసిన తర్వాత కనీసం 5 ఏళ్ల వరకు ఏ చిన్న గుంత పడినా కాంట్రాక్టరే తన సొంత ఖర్చుతో బాగు చేసేలా ఒప్పందాలు ఉండాలి. అప్పుడు వాళ్లే భయపడి రోడ్డును క్వాలిటీగా వేస్తారు. నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువ, నీరు నిలిచే అవకాశం కూడా ఎక్కువ. అందుకే నగరాల్లో తారు రోడ్ల కంటే సిమెంట్ రోడ్లు వేయడమే మంచిది. సిమెంట్ రోడ్లు సుమారు 25 నుండి 30 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటాయి.